యేసు నామం అన్నా ఒప్పుకోవాలి. సరైన ప్రార్థన చేయగానే ఒక కాసేపు ప్రార్థన చేస్తే అందులో ఉండి బాడీలో ఉండి సాతాను బయటకు వెళ్ళిపోయి ఇంకొక దగ్గర ఆవిడికి ఇది ఆవిడ పట్టేస్తుంది. ఈవిడ రిలాక్స్ అయిపోయింది. అక్కడ ఆవిడకి సాతాను పట్టి నేను ఇంకో దగ్గరికి వెళ్తాను, ఇక దగ్గర దాగుని వస్తాను అన్నది ఆ సాతానే, దెయ్యం. ఎక్కడ ఉన్నాడు? పలాందరూ ఉన్నాను. సరే అది ఆవిడని తీసుకురండి అని చెప్పాను నేను. ఇది చెప్తుంది పలాందరూ పడతారు, ఇద్దరికి ఒకే దెయ్యం పడతానని. ఆవిడని కూడా తీసుకురండి అన్నాం. ఇద్దరిని 2 చేతులు తల మీద నుంచి ఎక్కువ ప్రార్థన చేసినప్పుడు ఇద్దరిలో ఉన్న సాతాను బయటికి పోయింది. అప్పుడు గోల పెట్టింది, ఓ అని చెమటలెక్కిపోయింది. చెప్పు ఏంటనన్నా. అప్పుడేమట, నేను ఈవిడిని చంపేస్తాను అన్నది. ఎందుకు అలా అన్న? ఈవిడి అపవిత్రంగా ఉండేటప్పుడు నాకు సిక్కుతుంది. ఇప్పుడు మీరు వదలగొట్టినా ఎప్పుడైనా అపవిత్ర పనులు చేస్తే నేను వచ్చి పెట్టేస్తాను అన్నది. కోముంట్లో అన్నమాట వాళ్ళు. అది కూడా చెప్తారండి వాళ్ళు. తెలక్కలే